మీ తెలివితేటలను గమనించమని నేను ప్రజలను కోరుతా ఉన్నా. ప్రజల డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో మాత్రం తిరుపతిలో పెద్ద ఎత్తున మీరు మీటింగ్ పెడతారు. ఎంతమంది వచ్చారో మీ ఇష్టం, మీ అంకె మీరు చెప్పుకోండి. ఏమేమి తీర్మానం చేశారో మీరు చెప్పుకోండి. నాకేం కనపడలే. జగన్మోహన్ రెడ్డి గారిని తిడ్డం తప్ప, లేకుండా ఆయన పేరు లేకుండా ఎవరూ మాట్లాడలేదు. నిజంగా నాకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఒక వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒప్పుకొని ఉన్నారేమో, ఎందుకంటే అతని పేరు చెప్పకుండా వీళ్ళు మాట్లాడడం లేదు. అక్కడ మీరు పెట్టుకున్న పేరు ఏంటంటే, మేము వెన్నుపోటు చేశారు ప్రజలకి అంటే మాకు మేము చెప్పగలం. మీరు ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్న 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి ఈ నిమిషానికి కూడా పెన్షనీలే, నిరుద్యోగ భృతి 3000 ఇయ్యలే, వరుసగా జాబ్ క్యాలెండరీలే, ఇప్పటికీ చిన్నపిల్లల స్కూల్ పిల్లలకి బ్యాగులీలే, మళ్ళీ ఆడబిడ్డ నిధికి నాకే డబ్బులు లేవంటా ఉన్నారు మీరు. ఆ మీటింగ్లో నుంచే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, లేక చెప్పడానికి చేయడానికి మధ్యలో చాలా తేడా ఉంటుందంటే మిమ్మల్ని చూసి మీరే ఎగ్జాంపుల్గా పనికొస్తారు. ఆ రోజు మంత్రివర్గంలో అబ్బా పెట్రోల్ డీజిల్ గురించి ఎంత మాట్లాడినారు మీరు. సైకిల్లో పోండి, శుక్రవారమో శనివారం బండ్లు మానేయండి, ఒక్కరే పోండి, వీలైతే ఇంకోని పట్టుకొని పోండి అని ఇట్లా మాట్లాడారే. ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ ఫ్లైట్ కాలంగా నడిచే రోజులు చూస్తూ ఉన్నాం. దయచేసి వచ్చే తరాలకు కాస్త మంచి బుద్ధి నేర్చుకునే విధంగా ప్రవర్తన ఉండమని నేను కోరుకుంటా ఉన్నా. మీ సమావేశం పేరు, విజయోత్సవ సమావేశం పేరు మీరు నమ్మకం అని పెట్టుకున్నారు. సంక్షేమ అభివృద్ధి నమ్మకం అని పెట్టుకున్నారు. ఎంత నమ్ముతున్నారో ప్రజలన్నది మొన్న జరిగిన 2 సంవత్సరాల వెన్నుపోటు దినోత్సవం జరిగిన ప్రజలు బయటకు వచ్చిన చూసి అర్థమవుతుంది మీకు. ప్రజలు మీ పట్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అనుకుని బయట రోడ్ల మీదకి వస్తూ ఉన్నారో. మిమ్మల్ని నమ్మని చెప్తారు మీరు, ఎందుకంటే సూపర్ 6 అయిపోయింది, నమ్మండి, నమ్మకపోతే కేసులు పెడతాం. డిఎస్సి చాలా పారదర్శకంగా నిర్వహించాం, మీరు నమ్మకపోతే అడిగితే కేసులు పెడతాం. మరొకసారి నమ్మండి, 2 ఏళ్ళు సంక్షేమం విపరీతంగా చేశాను నేను. ఫీ రియంబర్స్మెంట్ గట్లే ఒక ఆయన మన ఎవరెవరో మాట్లాడుతున్నారు, ఇదే మా పథకమా ఇదే అని. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈ పథకాలకు అదనంగా ఇస్తామని చెప్పారు మీరు, నాకు బాగా గుర్తుంది. ఒక ఆయన అయితే ఇల్లు తిరిగి 15,000 అంటే ఒక ఆయన 8,000 ఇచ్చినారు, 9,000, 12,000 ఈ సంవత్సరం మళ్ళీ దానికి పెండింగ్, ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు మీరు. ఆర్టీసీ కూడా పాపం, ఏమైనా కొత్త బస్సులు కొంటే కొత్త ఎంప్లాయీస్ తీసుకుంటారు. ఆర్టీసీ భూముల పైన కన్నేసిన మీ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ భూముల్ని ప్రైవేటు పరం చేయబోతోందని వాళ్ళు నమ్ముతా ఉన్నారు. అట్లాగే మీరు ఒకసారి డిఫాక్టో ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి, మీరేమో ఎకరాకు 99 పైసలకు అమ్మితే గేమ్ చేంజర్ అంటే 99 పైసలకు ఎంతైనా అమ్ముతాం అని ఇంకొక ఆయన మాట్లాడతాడు. నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను, సంక్షేమం అభివృద్ధి ఎక్కడ నాకే కనపడ్డంలే. ఎక్కడ కూడా రావడం, టెంకాయ కొట్టడం, పోవడం, ఒక ప్రకటన ఇవ్వడం, ఆ ప్రకటనలో కూడా మీకు కావాల్సిన వాళ్ళకి పెద్దగా యాడ్లు ఇవ్వడం, దాంట్లో ఎక్కడ మీకు ఇబ్బంది వస్తుందో మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతారో అని మా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించుకోవడం. ఒక్క మాట స్పష్టంగా చెప్పగలను నేను, మీరు నమ్మకమేమో కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు మీరు అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. సంక్షేమం లేదు, చూపించండి. పెన్షన్లు ఇచ్చినాం అనే ఒక మాట నేను ఎప్పుడు చూడలే. ప్రతి నెలా పెన్షన్ పోయి ఇంట్లో ఇచ్చినవాడు అదొక వార్త వస్తుంది అనుకుంటారేమో మీరు. సంతృప్తంగా శాచ్యురేషన్ మోడ్లో సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన వాళ్ళుగా మేమైతే నాడు పోలేదు. ఏదో స్టార్టింగ్ రోజు పోయినట్లున్నాం చూస్తే అక్కడికి. కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఊరికే నమ్మండి నమ్మకం మేము అనేది ఒక పేర్లా పెట్టేస్తారు మీరు. ఈ రోజున రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్షల్ని మీరు వెక్కిరిస్తా ఉన్నారు. మీ ఆలోచనలలోకే రావడం లేదు. కృష్ణా నీళ్ళ కష్టం వస్తే రాయలసీమ ప్రాంతం మొత్తం గుంటూరు వరకు ఇబ్బంది పడుతుంది. ఒకవైపునేమో తెలంగాణ ముఖ్యమంత్రి మీరు
ఇద్దరు మాట్లాడుకుంటే ఆపేశారు, నాకు గిఫ్ట్గానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పైగా మీరు ఏదో బనకచెర్ల నుంచి పోలవరం దాకా పెడతాను నేను అనేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ఏదో ప్రపోజల్ చాలా గత కాలంలో వచ్చాయి. వాటిని ఆయా ప్రభుత్వాలు ఎన్నికేసేట్లు గుర్తు నాకు. కాంట్రాక్టులు డిపిఆర్ తయారు చేసి మీకు ఇస్తే బహుశా దాన్ని పరిశీలిస్తున్నారేమో నాకు అనుమానంగా ఉంది. పాత ప్రపోజలే అనుకుంటాను నేను. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంతవరకు మీరు చేసింది ఏమి లే, మాకు అబద్ధాలు చెప్పడం తప్ప. అసలు పైసా లేకుండా మాకు పరిపాలన ఇచ్చిపోయినాయని ఒక అబద్ధం చెప్తారు. నాకు ఇప్పటికి గుర్తుపచ్చి 2-3 సంవత్సరాలు మీరు ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ఈ రాష్ట్రానికి రాలే అనుకుంటా నేను. అది ప్రజల పట్ల మీకున్న నిబద్ధత. కనుక ఈ నమ్మకాన్ని అమ్ముకునే కార్యక్రమాన్ని మానేసి ప్రజల కోసం పనిచేయమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేయడం ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు అంతో ఇంత అష్యూర్డ్గా వస్తే, అష్యూర్డ్ అంటే ఒక ఇన్సూరెన్స్గా అట్లా వస్తుంది. ఎందుకంటే అష్యూర్డ్ వాటర్ ఇంకొక అర్థం వస్తుంది, నికర జలాలని అర్థం వస్తుంది. చేయాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రాంతం కంపేర్ చేస్తూ ఉంది. ఇంత ఆకలితో కష్టంతో జీవితం భయంకరంగా తయారైతా ఉంటే, మేము నాశనం అయిపోతూ ఉంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఎస్టిమేట్ల కంటే 5 4 ఎస్టిమేట్లతో అక్కడ బిల్డింగులు కట్టుకుంటా 3 పంటలు పండే భూముల్ని రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్నారో, దాన్ని ఏదో పీక్కుంటున్నారో, దాన్ని ఏదో పూలింగ్ అంటే, పూలింగ్ తెలుగు అర్థం ఏంటయ్యా? పూలింగ్ అంటే సమీకరణ. ఓకే, ఆ సమీకరణ చేస్తూ ఉన్నారో తెలియదు కానీ నాకు అవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా భవిష్యత్తుని, మా చెమటని, మా కష్టాన్ని, మా పిల్లల యొక్క జీవితాల్ని మీరు మీకోసం చెప్తున్నా స్పష్టంగా, మీకోసం ఆ అమరావతి ప్రాంతంలో బలి పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది మా ప్రాంతంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయమని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత అన్ని పెండింగ్ ప్రాజెక్టులని దశల వారీగా సందర్శించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి దఫాగా అనంతపురం, నెల్లూరు ఈ 2 జిల్లాల్లో వెళ్తాం. గ్రామీణ స్థాయి వరకు కూడా సంస్థాగతంగా పూర్తి చేయడం, రాయలసీమ ప్రాంతానికి, గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి మీ యొక్క అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో జరుగుతున్న అన్యాయాన్ని మేము విమానాల ఫ్యాక్టరీ తెచ్చినాం, లేకుంటే అది బుల్లెట్ బైకులు తెచ్చినాం, ఆ కియా కూడా తెచ్చినాం అని అంటారు మీరు. 300 ఎకరాలు ఆ కియాలో మాకెంత లాభం వచ్చి ఇప్పుడు లెక్క చెప్పండి చెప్పరు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మాకు చెప్పంటే చెప్పరు. బస్సులు పోతూ ఉంటాయి అక్కడ. ఆ బస్సులో ఏ ఉద్యోగస్తులు పోతుంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. కనుక మా ప్రాంతానికి కావాల్సిన నీళ్ళని రావాలంటే ఏకైక మార్గం, సులభమైన ఏకైక మార్గం, దగ్గరలో ఉన్న మార్గం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం ద్వారా రాయలసీమ బ్యాక్ వాటర్ పై నిర్మించబడ్డ అన్ని ప్రాజెక్టులకు రైతాంగానికి చివరకు నీళ్లు ఇవ్వడం, గాలేరు నగరి, హంద్రీనీవా, పుంగనూరు అయ్యే ప్రాంతంలో కనెక్ట్ చేయడం ద్వారా ఆ 40 టీఎంసీల హంద్రీనీవా నీళ్ళని కర్నూలు, అనంతపురం జిల్లాకి ఇవ్వడం, ఆ 2వ ఫేజ్కి రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్లి ముందుకెళ్లడం అన్నదే లక్షణమైన మార్గంగా ఉంటుంది. ఆలోచించమని, అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో మీరు సమాధానం చెప్పుకునే రోజు తొందరలో ఉందన్న విషయాన్ని ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు.